కార్తిక్ గారు మీరు సార్. మొత్తానికి నన్ను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా మళ్ళీ మళ్ళీ తోస్తుంటారు. మీరు అడిగిన తర్వాత నేను యాక్చువల్గా ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను కొంతమందిని సంప్రదించి అక్కడున్న బాంబేలో నా స్నేహితులు కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఒక అనుమానం ఇవాళ మీ ముందు పెడతారు. అదేంటంటే ఇక్కడ వసూల్ స్కీమ్ ఒకటి గట్టిగా నడుస్తోంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు బాలీవుడ్లో. బాలీవుడ్ లో వసూల్ స్కీమ్ ఎవరు చేస్తున్నారు? ఎవ్వరు అనేది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్. ఊరికే ఊహాగానాలు మనం అనుకోవచ్చు కానీ ఒకళ్ళని బురద చల్లద్దు. కానీ వాళ్ళు అనుకునే మాట అయితే చెప్తారు. ఒక పార్టీ వాళ్ళు ఎవరో గట్టిగా ఇట్లా చేస్తున్నారు, పార్టీ లేకపోతే ఒక పార్టీ వాళ్ళు ఎవరో దీని వెనకాల ఉన్నారు అన్నట్టుగా కొంతమంది అభిప్రాయం ఉంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి వాళ్ళు చెప్తున్న సీక్వెన్స్ మనం జస్ట్ ఇదొకటే చూస్తున్నాం. షారుఖ్ ఖాన్ కొడుకు మీద ఏదో కేసులు కానీ ఇంకోటి కానీ, లేకపోతే సల్మాన్ ఖాన్ ఇంట్లో ఫైర్ జరగడం కానీ, తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో వరుసపెట్టి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు వ్యక్తం చేస్తున్న డౌట్ ఏంటంటే వసూల్ రాజా స్కీమ్ నడుస్తుంది గట్టిగా డబ్బులు పొందడానికి. లేకపోతే ఒకడు కత్తి పట్టుకొని అక్కడ అంత దూరం వెళ్ళిపోగలడు, అంత సెక్యూరిటీ దాటుకొని అన్ని చెక్స్ని దాటుకొని వెళ్ళిపోగలడంటే ఒక పెద్ద స్టేడియం ఉంది, ఆ స్టేడియంలో నిండా ఫ్లడ్ లైట్లు వేశారు, లోపల మీరు హైడ్ అండ్ సీక్ ఆడుకోగలరా? సాధ్యం కాదుగా. అంత సెక్యూరిటీ అంత టైట్ అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు అంత ఈజీగా వాడు అక్కడ లోపలికి వెళ్ళిపోయాడంటే ఫ్లడ్ లైట్స్ వేసిన స్టేడియంలో హైడ్ అండ్ సీక్ ఆడుకున్నట్టే అది. సో ఏదో గట్టిగా నడుస్తోంది అంటే ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉండి సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి కారణమైంది అన్నట్టుగా వాళ్ళ ఒపీనియన్ కొంతమంది అక్కడ చెప్తున్నారు. కొంతమంది మళ్ళీ ముంబైలో మాఫియా ఏమన్నా వెనకాల స్టార్ట్ అయిందా అన్నట్టుగా కూడా వ్యక్తం చేస్తాను. నేను అదే అడిగా, ఇవి గన్నులతో కదా కత్తులతో ఎలా అనేది కూడా అడిగాను. బట్ మీరు గమనించాల్సింది గన్నా కత్తె అనేది కాదు, మీరు చూడాల్సింది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, ఖాన్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కూడా కొంతమంది అదొక రాజకీయం చేస్తున్నారు. అది సరే, మత విషయాల్లోకి మనం వెళ్ళొద్దు, కానీ నిజంగా వాళ్ళని టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేయాలని అనుకుంటున్నారా ఎవరైనా? మేబీ అనుకుంటున్నారేమో అనే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అభిప్రాయం. అయితే నాకు ప్రస్తుతం కొంతమందితో సంప్రదిస్తే నాకు తెలిసిన మ్యాటర్ అది. అంటే వీళ్ళు ఏంటంటే ఏదో ఆషామాషి వాళ్ళు కూడా కాదు, నేను పేరు చెప్పను కానీ కొంత ప్రముఖ వ్యక్తులు బాలీవుడ్లో కాస్త గ్రిప్ ఉన్న వాళ్ళు, మంచి పేరున్న వాళ్ళు. సో వాళ్ళతోనే మాట్లాడాను. దే డోంట్ వాంట్ టు, నేనే అడిగాను డైరెక్ట్, మీరే మాట్లాడతారా, ఐ విల్ టేక్ యువర్ ఒపీనియన్ అంటే లేదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ మీ అని చెప్పారు. బట్ వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఉన్నట్టుంటోనే చెప్తున్నారు చాలా క్లియర్ గా. అక్కడ పైసా వసూలు నడుస్తుంది, వెనకాల రాజకీయ పార్టీ ఉంది, చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అనేటువంటిది చెప్తున్నారు. నిజంగా కూడా సార్, ఏ నెట్వర్క్ లేకుండా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక కత్తి పట్టుకున్న ఒక కామన్ దొంగ పోయే అవకాశం ఉండదేమో నా డౌట్. అదే అన్న, ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో మీరు హైడ్ అండ్ సీక్ ఆడగలరా? అంత సెక్యూరిటీ, అన్ని సీసీ కెమెరాలు ఉన్న దాంట్లో వాడు హాయిగా వెళ్ళిపోయి ఒక మనిషిని పొడి చేసి వచ్చేస్తాడా? ఇది అలాగే ఉంటుంది అంతే. సో తేలుతుందిలేండి, మనకి తినబోతు రుచి ఎందుకు. కానీ నిజంగా ఇదే నడిస్తే రేపు ఏ సెలబ్రిటీ అని భయపడాల్సిన పరిస్థితి వస్తుందిగా. రేపు ఆ కల్చర్ హైదరాబాద్ లో కూడా రాదని గ్యారంటీ ఉంది. దేవుడి దయ వల్ల ఇలాంటి మాటలు మాట్లాడకండి. లెట్స్ హోప్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టాలీవుడ్. అది అదృష్టం బాగుండి మనకి అటువంటి దరిద్రం లేదు, రావద్దనే కోరుకుందాం. ఇప్పటికే సార్ ముంబైలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇప్పటిదాకా కల్చర్ ఇప్పటిదాకా మహా అయితే సెలబ్రిటీస్ ఇంట్లో పోలీసులు మాత్రం వెళ్తున్నారు, దొంగలు రావాలని కోరుకోకండి. పోలీసులు వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారు, పక్కన పెట్టండి. అదే అంటున్నారు కాదు సార్, అసలుగా ఇప్పుడు ముంబైలో అండర్ వరల్డ్ డాన్ కల్చర్ ఎక్కువ అనేది, తర్వాత రౌడీజం ఎక్కువ అనేది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ అనేది ఉన్న పేరు. అలాంటిది సెలబ్రిటీలకి లక్ష్యం లేనప్పుడు సామాన్యులు భయపడతాడు కదా. మరి అదే ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు తగ్గిపోయింది చాలా. బట్ మళ్ళీ అలాంటిది ఏమైనా వచ్చిందేమో అని భయపడుతున్నారు జనాలు. ఓకే, కొంతమంది ఈ మీరు చెప్పిన కోణంలో మాఫియానా అంటున్నారు, కొంతమంది దీని వెనకాల ఏదో పార్టీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే బాబా సిద్దికి హత్య, ఎమ్మెల్యే అతను, ఎమ్మెల్యే హత్య కూడా అదే ఏరియాలో జరిగింది. అది కొంత భయపెట్టే కోణం కూడా దీంట్లో. అదే అంటే ఆ ఏరియాలో కూడా సీసీ కెమెరాలు గట్టిగానే ఉంటాయి.
అండ్ సెక్యూరిటీ కూడా గట్టిగానే ఉంటుంది. నిజంగా సార్ ఆ కత్తి ప్లేస్ లో గన్ ఉంటే ఏంటి పరిస్థితి సార్? సైఫ్ అలీ ఖాన్ మన చేతుల్లో ఉండుండేవాడా? లెట్స్ హోప్. కొంచెం భయానకంగా ఉంది వినడానికి కదా. ఎస్. ఇప్పుడు 6 కత్తిపోట్ల ప్లేస్ లో 6 బుల్లెట్ ని ఒక్కసారి ఊహించుకోండి, ఊహకు కూడా ఉండదు ఖచ్చితంగా. సో అయితే ఇంకోటి మీరు మేబీ నా డౌట్ మీరు క్లారిటీ ఇవ్వాలి. గన్ కాకుండా కత్తి పెట్టుకోవటంలో కూడా భయపెట్టడమే టార్గెట్, ఏదో చంపడం టార్గెట్ కాదు. ఇంకొకటి కూడా, కత్తి అతను పట్టుకొచ్చాడా లేకపోతే వెళ్ళిన తర్వాత ఆ కిచెన్ నుంచి ఎక్కడైనా తీసుకున్నాడా, అది కూడా మనం అంచనా. ఎందుకంటే మెటల్ డిటెక్టర్ దాటి రావాలన్నప్పుడు నీకు గన్నులు కత్తులు కూడా వేసుకుని లోపలికి వెళ్ళలేవు. సో మేబీ మామూలుగానే ఒక్కడే వెళ్ళాడు, ఈ స్విగ్గీ వాళ్ళలాగానో జొమాటో వాళ్ళలాగానో లేకపోతే బ్లింకిట్ వాళ్ళలాగానే వెళ్ళాడు, వెళ్ళి అక్కడే తీసుకున్నాడేమో నా డౌట్. ఓకే ఇది మంచి వ్యాలిడ్ పాయింట్. కానీ ఎలాంటి ఆయుధం లేకుండా అలాంటి పెద్ద ఇంట్లోకి వెళ్తే దొరికిపోతే ఇబ్బంది అని తను ఆలోచించుకుని ఉంటాడుగా, ప్రాణాలకి ఇబ్బంది వస్తుందని. ఈ మధ్యకాలంలో మన దరిద్రానికి మాదక ద్రవ్యాలు, మందు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి మనిషి ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది కూడా స్పృహ కోల్పోయే సిచ్యువేషన్ లో బిహేవ్ చేస్తున్న వెధవలు ఉన్నారు. సో వాడు ఏ గంజా కొట్టాడో లేకపోతే ఏ డ్రగ్స్ వేసుకున్నాడో, దేని ఎఫెక్ట్ లో ఉన్నాడో వాడు కూడా చూడాలి. కానీ చాలా తెలివిగా పోయాడు సార్. మరి ఇన్ని సీసీ కెమెరా తప్పించుకొని, అంత సెక్యూరిటీని తప్పించుకొని, ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఎంట్రీ అయ్యి చాలా తెలివిగా పోయాడు. మత్తులో పోయినట్టు ఏమనిపించలేదు, చాలా తెలివిగా పోయినట్టు అనిపిస్తుంది. మత్తులో పోయినా గమ్మత్తుగా పోయాడు. కానీ అస్సలు ఉపేక్షించకూడదు ఇట్లాంటి వాళ్ళని కూడా. పోలీసులకు కూడా ఒక గట్టి సందేశం పంపించాలి జనాల్లోకి, ఎటువంటివి జరగకుండా. జరిగిన అతి కొద్దిసేపట్లోనే వాళ్ళు క్యాచ్ చేయడం, వీళ్ళకి శిక్షలు గట్టిగా పడతాయి అని చెప్పి ఉండడం వల్ల జనాలకి ఒక భరోసా ఇవ్వగలరు వాళ్ళు సిస్టమ్. అంటే వెంటనే 24 hours పట్టింది, అదే వన్ డే పట్టింది. వన్ డే పర్లేదు. ఏది సార్ అప్పటికప్పుడు వాళ్ళు పోలీసు సమాచారం ఇచ్చి ఉంటే, అప్రమత్తం అయి ఉంటే సేమ్ నైట్ దొరుకుండేవాడేమో మేబీ. బట్ ఎందుకంటే టీం వర్క్ గా కనిపించలేదు కదా, సింగిల్ మ్యాన్ గా కనపడ్డాడు కదా. దొంగలు పడ్డ 6 నెలలకే అనే సంగతి కాకుండా దొంగలు పడ్డ 24 గంటలు మనకి జనరల్ గా సవాళ్ళు వింటుంటాం కదా పోలీస్ దగ్గర నుంచి. 48 గంటల్లో, 72 గంటల్లో, 24 గంటల్లో మీ ముందు పెడతాను. సో 24 గంటలు ఈజ్ ఎ గుడ్ టైం. ఓకే. సో చెడులో కూడా కొంత మంచి నెతుక్కుంటున్నారు మీరు. పాపం ఏదైనా తను తొందరగా కోలుకోవాలి. సైఫ్ అలీ ఖాన్ మనకి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించాడు ఆయన. ఎస్పెషల్లీ మన దేశానికి కావాల్సిన ఎన్నో మంచి సినిమాలు, లైక్ 26/11కి సంబంధించిన అటాక్స్ జరిగినప్పుడు ఫ్యాంతమ్ అని ఒక సినిమా, చాలా మంచి సినిమా అది. దాంట్లో పాపం ఇలాగే గన్నులు, గాయాలు ఇవన్నీ కూడా దాంట్లో ఇదవ్వచ్చు, కానీ కొన్ని స్టంట్స్ చేసి దెబ్బలు నిజంగానే తగిలించుకున్నాడు ఆయన. సో కానీ స్టంట్స్ చేసి అంత చేయగలిగాడు కానీ దొంగను పట్టుకోలేకపోయాడు అనేది కూడా నడుస్తుంది. అదే అంటే అన్ఎక్స్పెక్టెడ్. అదే దొంగ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. అది స్ట్రైట్ ఫైట్ అయితే చేయొచ్చు కానీ బ్యాక్ ఫైట్ చేయడం. అదే అతను నేను దొంగని అని బోర్డు మొహం మీద వేసుకొని రాకుండా ఏదో తెలిసిన వాడిని లేకపోతే మాట్లాడడానికి అన్నట్టుగా వచ్చి సడన్ గా అక్కడ కిచెన్ లో దొరికిన ఏదో కత్తి తీసుకొని ఏదైనా చేసి చెయ్యకరా అని చెప్పి తీసుకున్నప్పుడు వాడు నిజంగానే సైక్ అయిపోయి ఏ మాదక ద్రవ్యాల ఎఫెక్ట్ లోనో ఉండి పొడిచినా మనం. సో ఏది ఏమైనా ఒక భయంకర కల్చర్ మళ్ళీ ముంబైలో అందరినీ సరిపెట్టిన భయపడుతుంది. ఈ రకంగా మీతో మాట్లాడిన వాళ్ళు భయపడుతూ చెప్తున్నారంటే ఏదో భయానకమైనటువంటి సన్నివేశాలు ముంబైలో రాబోతున్నాయి, వస్తున్నాయి, ఆ కల్చర్ వచ్చింది అనేది భయంగా ఉంది జనాలకి. థ్యాంక్స్.